సర్వే అప్పుడేమో 134 అని చాలా ఖచ్చితంగా చెప్పారు అని ఆయనకు బాగా ఇదైంది కదా. ఓకే సర్వే అయిపోయింది, కేకే సర్వే కాదు కేక సర్వే అయిపోయింది. కేకే సర్వే తర్వాత హర్యానా, న్యూఢిల్లీ ఆ ఎన్నికల్లో కొన్ని నిజమయ్యాయి, కొన్ని అటు ఇటు అయ్యాయి. ఇదంతా కూడా జరిగింది. ఆయన దాదాపు ఈ ప్రభుత్వం వచ్చాక నెలలు కొన్ని గడిచినప్పటి నుంచి అప్పుడప్పుడు అభిప్రాయాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఆ, పావ్ వీల ఒక కొత్త ఏదేదో వెబ్సైట్ ఒకటి, దాని పేరు పాల్ వీల్ అని ఒక కొత్త వెబ్సైట్ ఒకటి ప్రవేశపెట్టారు. దాంట్లో 365 రోజులు సమాచారం దొరుకుతున్నదండి. సబ్స్క్రిప్షన్ చేరాలైతే అది చెప్తూ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన అడిగారు ఎలా ఉంది పరిస్థితి అది ఇది అంటే, మద్యపాన విధానం రాకముందు అసంతృప్తి బాగా ఎక్కువగా ఉంది, అది వచ్చిన తర్వాత కొంత అంతకుముందున్నంత లేదు అని ఒక మాట చెప్పారు. రెండో మాట ఏం చెప్పారంటే, నేను పార్టీల పరంగా చెప్పను. ఇప్పుడు మీరు అన్నారే కూటమిలో గెలవడానికి ఎవరు కారణం, ఇదంతా కదా. పిఠాపురంలో ఒక చర్చ వచ్చింది, మహానాడులో ఒక చర్చ వచ్చింది. ఈ విషయమే అడిగారు విలేకరులు. అడిగితే ఆయన చెప్పింది కూటమిగానే గెలిచింది, కూటమిగానే గెలిచింది తప్ప ఇందులో ఎవరో ఒకరి వల్ల అని చెప్పడానికి అవకాశం లేదు.